హలో ఎవ్రీవన్. ఈరోజు కస్టమర్ దగ్గరికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళి చూస్తే ప్రాబ్లం ఏంటంటే థర్మాస్టాట్లో రూమ్ టెంపరేచరు 20 సెట్ చేసుకోమన్నారు. అంటే 20 సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రూమ్ టెంపరేచర్ కూడా మిషన్ అంతా బాగుంటే 20 ఉండాలి. 20కి వచ్చి ఆటో కట్ ఆఫ్ అయిపోతూ ఉండాలి. బట్ అక్కడ ఏంటంటే రూమ్ టెంపరేచర్ 25 ఉంది. 25 ఉంది, ఎందుకు ఉందా అని చెప్పి పైకి వెళ్ళి మిషన్ ఓపెన్ చేసి చూసాం. ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వెపరేటరు, కంప్రెసరు ఫుల్గా ఐస్ ఫామ్ అయి ఉంది. ఆ విధంగా ఐస్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఫిల్టర్ డ్రైయర్ చూశారు కదా, అక్కడ ఒక ఫిల్టర్ డ్రైయర్ ఉంది. ఆ ఫిల్టర్ డ్రైయర్ బ్లాక్ అయి ఉన్నా ఐస్ ఫామ్ అవుతుంది. ఇంకో రీజన్ ఏంటంటే బ్లోయర్ మోటార్ బెల్ట్ కట్ అయిపోయినా, లేదంటే బ్లోయర్ మోటార్ ప్రాపర్గా వర్క్ కాకపోయినా ఐస్ ఫామ్ అవుతుంది. అండ్ ఫిల్టర్స్ ఉంటాయి, ఎయిర్ ఫిల్టర్లో డస్ట్ ఎక్కువ ఫామ్ అయినా కూడా ఐస్ ఫామ్ అవుతుంది. సో అదేవిధంగా ఎక్స్పెన్షన్ వాల్వ్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే ఎక్స్పెన్షన్ వాల్వ్. ఈ ఎక్స్పెన్షన్ వాల్వ్ ప్రాబ్లం అంటే గ్యాస్ సర్క్యులేషన్ ప్రాపర్గా వెపరేటర్లోకి వెళ్ళి వెపరేటర్ల నుంచి మళ్ళీ కంప్రెసర్కి వస్తుంది. ఆ సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేనప్పుడు కూడా ఆ విధంగా ఐస్ ఫామ్ అవుతుంది. సో మిషన్ అయితే బాగానే ఉంది, మళ్ళీ ప్రాబ్లం కానీ వస్తే కాల్ చేయండి అని చెప్పాం. మాకైతే మళ్ళీ కాల్ రాలేదు. థ్యాంక్ యూ.